రాయలసీమలో ఈసారి కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయన్నారు బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి. బీజేపీని జగన్ ప్రభావితం చేయలేరన్నారు. రఘురామకృష్ణరాజు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటున్న ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అంతా ఉన్నారు సార్, చెప్పండి, ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఎప్పుడు రాబోతా ఉన్నాయి? బహుశా ఈరోజే ఉండొచ్చు. సమస్య ఏమున్నది, పరిష్కారం అయింది కాబట్టి, ఎంపీలు ఆల్రెడీ ప్రకటన జరిగింది కాబట్టి, ఎమ్మెల్యేలు మాత్రమే పెండింగ్ కాబట్టి ఆటోమేటిక్ కొలిక్కి వచ్చింది కాబట్టి ఈరోజు ఉంటుంది. సార్ జమ్మలమడికి ఎవరికి ఇస్తున్నారు సార్? జమ్మలోడుకు ఆటోమేటిక్గా ముగ్గురు పేర్లలో నా పేరు రావచ్చు అనేది అంచనా. సార్ రాయలసీమలో కూటమి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? గతంలో ఎక్కువ స్థానాలు వైసీపీకి వచ్చాయి. గతంలో మాదిరైతే గతంలో కూటమికి వైఎస్ఆర్ పార్టీ రాలే, కూటమి ఉన్నది, ఆ తర్వాత వచ్చింది. ఇప్పుడు కూటమి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ కూటమికి అవకాశం ఉంది. సార్ టీడీపీ మిగిలిన పార్టీల నుంచి వచ్చిన వారికే బీజేపీలో సీట్లు ఇస్తున్నారు, అగ్రతాంబూలాలు ఇస్తున్నారు. మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారికి టికెట్లు లేవని చెప్పి ప్రధానమైన ఆరోపణ ఇటీవల బీజేపీ నేతలు అంటున్నారు. అది ఆరోపణ వరకే. పరిస్థితులు బట్టి బాగా క్షుణ్ణంగా పరిశీలన జరిగిన తర్వాతనే అధిష్టానం తీసుకున్న నిర్ణయం, స్థానిక నిర్ణయం కాదు. కాబట్టి అధిష్టానం కూడా చాలా పవర్ఫుల్గా కూటమికి ఒప్పుకునేది వాళ్ళే, ఈ యొక్క నిర్ణయం కూడా వాళ్ళే. ఫైనల్గా చెప్పండి, ఇటీవల కాలంలో ఎంపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు చెప్పిన వారికి టికెట్లు ఇచ్చారు, బీజేపీలో సాధ్యమవుతుందా? అసలు ఆయన పెత్తనం ఎక్కడా లేదు, ఇది అపోహ, ఆరోపణ. రఘురామకృష్ణరాజు ఆరోపణ చేశాడు కదా. రఘురామకృష్ణరాజు ఆరోపణ కూడా కరెక్ట్గా ఆలోచన చేసినది కాదు, ఆరోపణ అయితే అది కరెక్ట్ కాదు. సో ఇది ఏదైతే రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. భారతీయ జనతా పార్టీలో ఎవరి ప్రమేయం కూడా ఉండదు, ఎవరి పాత్ర కూడా ఉండదు. కేంద్ర నాయకత్వ నిర్ణయం మేరకే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. ఎమ్మెల్యేల జాబితా ఇవాళ రేపట్లో వస్తుందని చెప్పి కూడా ఆదినారాయణ రెడ్డి అంటున్నారు. వీడిన సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి.